హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడు ఫ్రై అండి. ఇది చాలా అంటే చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. పెద్దవాళ్లే కాదు, పిల్లలే కాదు, కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీ కనుక చేసుకొని తింటే డైలీ రొటీన్లో మనకు ఫైబర్ ఎంతో ముఖ్యం. ఇలాంటివి కనుక తింటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి జీలకర్ర, ఆవాలు, బ్లాక్ గ్రామ్, పచ్చిశనగపప్పు మొత్తం పోపు దినుసులు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లి క్లోవ్స్ ఒక 4 to 5 స్కిన్ తీసేసి వేయాలి. ఆ తర్వాత ఆనియన్ 1 లార్జ్ అండి, కట్ చేసి పీసెస్గా కట్ చేసినవి వేసుకోవాలి. మిక్స్ చేయాలి మొత్తం. ఆ తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేయాలండి. ఇవి మొత్తం 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత నేను కుక్ చేసుకున్నానండి. కుక్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి యాడ్ చేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం మొత్తం కలపాలి. ఆ తర్వాత సాల్ట్ 1.5 స్పూను నేను ఉడికించేటప్పుడు వేయలేదండి. ఆ తర్వాత వెల్లుల్లి కారం అండి, నేను ఈ ఫ్రైలకి వెల్లుల్లి కారం వాడతాను. ఆ తర్వాత పసుపు 1/2 స్పూను వేసి మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఉప్పు కారం వేయాలి. ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవచ్చు. కానీ వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్ని ఉప్పు కారం మొత్తం కూరకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకుంటే మొత్తం ఉప్పు కారం మొత్తం ముక్కలకు పడతాయండి. అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉడికించి ఫ్రై చేసుకుంటున్నాం కదా. కొంచెం కుక్ చేయాలి, ఒక 3 to 4 minutes. మన రెసిపీ రెడీ అండి. చివరగా కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకోవాలి. మన రెసిపీ రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరు కూడా చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.